భారత్ చెక్కుల పంపిణీకి వచ్చిన ప్రతి ఒక్కరికి వేదిక మిగిలిన అధికారులకి మరి వేదిక మీ అందరికీ ప్రతి ఒక్కరికి లీడర్స్కి మరి చెక్కులు పొందడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన నమస్కారాలు. చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కులైనా సీఎంఆర్ఎఫ్ చెక్కులైనా ఇప్పుడు వచ్చిన చెక్కులు అప్పుడే పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి కూడా అంతే తొందర పంపుతున్నాం. మళ్ళీ మన ప్రభుత్వం నుంచి కూడా చెక్కుల అప్లికేషన్లు ఎంత ఫాస్ట్గా అయితే పోతున్నాయో చెక్కులు కూడా అంతే తొందరగా వస్తున్నాయి. ప్రభుత్వం ఎక్కడ ఏవి ఆపకుండా ఇస్తుంది. సీఎంఆర్ఎఫ్ చెక్కులైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు. ఇదే కాదు, ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది ప్రభుత్వం. మరి 26వ తారీఖున ఇంకా కూడా కొన్ని మీకు శుభవార్తలు అందియబోతుంది ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి గారు చెప్పినాక అప్పుడు మనం దాని గురించి చర్చించుకుందాం. రేషన్ కార్డులు కూడా మీ అందరికీ తెలుసు, 26వ తారీఖు తర్వాత రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లనే నిన్న మొన్న ఇళ్ళ సర్వే కూడా జరిగింది. ఇల్లు కూడా నిజమైన అర్హులైన పేదవాళ్ళకి ఇళ్ళ పంపిణీ కూడా జరుగుతుంది. అంతేగాని ఎవరి పార్టీ అన్నది కాదు, ఎవరు నిజంగా పూర్ ఆఫ్ ద పూరెస్ట్ ఎవరు ఉన్నారని చెప్పి చూసి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ రాజ్యంలో. అట్లనే ఇప్పటికే మన మహిళలకి, ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది ప్రజాప్రభుత్వంలో. మహిళలందరికీ కూడా ఆధార్ కార్డు ఉంటే చాలా ఎక్కడికంటే అక్కడికి తెలంగాణ మొత్తము పడికి పోవాలన్నా, గుడికి పోవాలన్నా, పిల్లల్ని చూసుకొని పోవాలన్నా, ఉద్యోగాలకు పోవాలన్నా, ఏడికైనా ఆధార్ కార్డు ఉంటే చాలు. ఆ ధైర్యం మహిళలందరికీ అంతటి ధైర్యాన్ని ఇచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి వారికి, మన మంత్రులందరికీ కూడా ఎప్పటికీ కూడా మహిళలందరం కూడా రుణపడుతుంటాం. 500కే గ్యాస్ సిలిండర్ 200